తీర్మానాలపై 152 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చకు లోక్సభలో 16 గంటలు. మొదలైన వర్షాకాల సమావేశాలు తొలి రోజు అంతరాయాలతో వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా, మీ అభిప్రాయం చెప్పండి. సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం, దాని ఆధారంగా నిందితుల బెయిల్పై నిర్ణయం వెలువరిస్తున్న స్పష్టీకరణ. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటే సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించి దాని ఆధారంగా నిందితుల బెయిళ్ల రద్దు, మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామంది. కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు బెయిళ్లు రద్దు చేయాలని, ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దని, అంతిమ కుట్రదారిని తేల్చేలా దర్యాప్తును కొనసాగించాలని, తమ నిరికించడానికి పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి పిటిషన్ వేశారు. సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిళ్లను రద్దుపరచాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎర్రగంగిరెడ్డి పిటిషన్ వేశారు. వీటితో కలిపి మొత్తం 11 పిటిషన్లపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేసు ప్రస్తుత పరిస్థితి సిబిఐ ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆ ప్రకారం తదుపరి ఉత్తర్వులు ఇస్తామని జస్టిస్ సుందరేష్ ఈ సందర్భంగా అన్నారు. తొలుత సునీత్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలించారు. వివేక కుమార్తె అల్లుడిపై ఉన్న కేసులను మూసేస్తున్నట్టు రాష్ట్ర పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రధాన కేసు సుప్రీంకోర్టులో ఉందంటూ ఆ రిపోర్ట్ని పులివెందుల్లోని మ్యాజిస్ట్రేట్ కోర్టు తిరస్కరిస్తోంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నాం. A5 శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకి వెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించారు. దీన్ని తెలంగాణ హైకోర్టుకు నివేదించి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని కోరాం. మా వాదనలు పరిగణలోకి తీసుకోకుండా అతనికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ మేము ఇక్కడికి వచ్చామని సిద్ధార్థ లోద్రా చెప్పారు. జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ ముందస్తు బెయిల్ అప్లికేషన్లపై విచారణ పరిగణలోకి తీసుకుంటాను, అందుకంటే ముందు ఈ కేసు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో చెప్పాలని సిబిఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజ్ కుమార్ భాస్కర్ ఠాక్రే అని అడిగారు. ఆయన బదులిస్తూ ట్రయల్ కోర్టు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం ఈ కేసు సిఆర్పిసి 207 స్టేజ్ అభియోగాల నమోదులో ఉందన్నారు. లోద్రా జోక్యం చేసుకుని 4 ఏళ్ల నుంచి అక్కడే ఉందని, అంగుళమైన ముందుకు కదలేదని, అందు కారణాలు ఏమిటని జస్టిస్ సుందరేష్ ఆరాధీశారు. శివశంకర్ రెడ్డి మరికొందరు ప్రతివాదుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగముత్తు స్పందిస్తూ దర్యాప్తు చేయాల్సి ఉన్నట్టు సిబిఐ చెప్తూ వస్తుందని, తదుపరి దర్యాప్తు చేయాలనుకుంటున్నారని ఏఎస్జీని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు అభియోగాల నమోదుతో సంబంధం లేకుండా దర్యాప్తును స్వతంత్రంగా కొనసాగించవచ్చని ఏఎస్జీ చెప్పారు. మనం ఇప్పుడు ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ని క్రియాశీలకం చేయాలి, లేదంటే కేసు అనిశ్చితిలో కొనసాగుతుంది. అందువల్ల 207 స్టేజ్ నుంచి ప్రొసీడింగ్స్ను ముందుకు తీసుకెళ్లొచ్చని సంకేతం ఇస్తాం. తదుపరి దర్యాప్తు కోరుతూ తాము దాఖలు చేసినటువంటి పిటిషన్ పెండింగ్లో ఉన్న పిటిషనర్ సునీత్ చెప్తున్నాం, దర్యాప్తు కావాలనుకున్నారు లేదా అన్న దానిపై మీరు స్పష్టత ఇవ్వండి. ఆ ప్రకారం పిటిషనర్ అప్లికేషన్ పరిగణలోకి తీసుకుని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు చెప్తాం. దర్యాప్తు ఏజెన్సీకి మీ అభిప్రాయం కావాలని సిబిఐ న్యాయవాదిని ఉద్దేశించి సుందరేష్ అన్నారు. ఏఎస్జీ స్పందిస్తూ దర్యాప్తు సంస్థ అభిప్రాయం తెలుసుకుని చెప్తానని ధర్మాసనానికి అన్వయించారు. నాగముత్తు వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టులో కేసు 207 స్టేజీని దాటకపోవడానికి ప్రధాన కారణం సిబిఐ 4,77,800 సాఫ్ట్ ఫైల్స్ కాపీలను దాఖలు చేయడమేనన్నారు. ఒక్కో ఫైల్లో 2 పేజీలు ఉన్నాయనుకున్న 10 లక్షల పేజీలు అవుతాయని వాటి చదవడానికి ట్రయల్ కోర్టు ఇబ్బంది పడుతోందన్నారు. జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ అందుకే దర్యాప్తుపై సిబిఐ అభిప్రాయాన్ని కోరామన్నారు. తదుపరి విచారణ సుప్రీంకోర్టు ఆగస్టు 8ని చేపట్టబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.